నమస్తే అండి. మీ పేరన్న? శ్రీకాంత్. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి అయితే ఒక కార్యక్రమం అయితే చేపట్టారు. ఇది రావడం రెండోసారి. సో చాలా హామీలు ఇచ్చినట్టున్నారు. సో ఏం చెప్తారు దాని గురించి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు నెలలో వచ్చినప్పుడే పెద్ద పెద్ద మాటలు చెప్పి ఆయన నేను మళ్ళసారి వచ్చినప్పుడు పోలీసులు ఉండొద్దు ఉస్మానియా యూనివర్సిటీలో, నేను ఇక్కడ నుండి ఆదేశాలు ఇస్తున్నా అని చెప్పి ఆ యొక్క ఇచ్చినటువంటి హామీని ముందుగా తుంగలో దొక్కి అర్ధరాత్రి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు ధరించినటువంటి సందర్భం కూడా నిన్న మనందరం చూసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మాటలన్నీ కూడా ఉత్త మాటలని, తను మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా అబద్ధమని మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నిన్న ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మీటింగ్ పెట్టి ఆయన ఎక్కలేని మాటలు చెప్తా ఉన్నాడు, రాజకీయ ప్రసంగాలు చెప్తా ఉన్నాడు తప్ప ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు నేను ఏం చేస్తా, నిరుద్యోగులకు నేను ఏం చేస్తా అనే విషయాన్ని కూడా చెప్పలేకపోయిండు. రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి ప్రసంగం కేసీఆర్ చుట్టూ, కేటీఆర్ చుట్టూ, హరీష్ రావు చుట్టే తిరిగింది తప్ప ఉస్మానియా యూనివర్సిటీకి తానేం చేస్తానో, ఉస్మానియా యూనివర్సిటీ భవిష్యత్తుకు తాను ఏ విధంగా దోహదపడతానో అనే విషయాన్ని కూడా చెప్పలేకపోయిండు. రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంటే రేవంత్ రెడ్డి గారికి ముందు నుండే ఒక చిన్న చూపు ఉన్నది. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను తాగుబోతులని, అడ్డకూలీలను అభివర్ణించినటువంటి సందర్భం ఉండే. నిన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిన్న విద్యార్థులను ఉద్దేశిస్తూ నేను వ్యవసాయం నేర్చుకొని వచ్చినటువంటి వ్యక్తిని, పంటకు పట్టినటువంటి చెదను, పంటకు పట్టినటువంటి చీడను ఏ మందు ద్వారా నేను తొలగించగలుగుతా, నేను ఆ విద్యలో నేర్పరని చెప్తూ మరొకసారి విద్యార్థులను అవమానించేటటువంటి పరిస్థితి నిన్న నెలకొన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి రాజకీయ అంశాలు కాదు మాట్లాడాల్సింది, మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నిరుద్యోగ అంశాల గురించి, నిరుద్యోగుల యొక్క అంశాల గురించి, మరీ ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఉస్మానియా యూనివర్సిటీ కానీ మరి ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చినట్టు హామీల గురించి మాట్లాడతారని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వేయి కళ్ళతో వేచి చూస్తే నిన్న విద్యార్థుల యొక్క ఆకాంక్షలను, విద్యార్థుల యొక్క ఆశలను తుంగలో దొక్కి రేవంత్ రెడ్డి గారు రాజకీయ వేదికగా మలిచిరే తప్ప విద్యార్థులకు చేసింది శూన్యం అనే విషయాన్ని కూడా మేము మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం.